ఆ అమ్మాయి కేవలం 30 నిమిషాలే నిద్రపోయింది. కానీ లేచేటప్పుడు ఆమెకి ప్రపంచం మొత్తం మాయం అయిపోయినట్టుగా అనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆమె సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళింది. రోజూ జనంతో ఫుల్గా ఉన్న రోడ్లు ఈరోజు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అకస్మాత్తుగా కుక్క మొరిగే శబ్దం వినిపించింది. కానీ ఆ కుక్క కనిపించని వస్తువుతో ఆడుతోంది. ఇది చూసి ఆమె షాక్ అయింది. సైకిల్ను అక్కడే వదిలేసి బ్రిడ్జ్ వైపు నెమ్మదిగా నడిచింది. ఎక్కడ చూసినా ఆగిపోయిన కార్లు మాత్రమే ఉన్నాయి. వాటి లైట్లు ఆన్లో ఉన్నాయి. కానీ లోపల ఎవ్వరూ లేరు. ఆమె హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంది. ఎందుకంటే ఆమె తమ్ముడు యాక్సిడెంట్లో గాయపడి అక్కడ అడ్మిట్ అయ్యాడు. కానీ హాస్పిటల్కి వెళ్లేసరికి తమ్ముడు లేడు. కేవలం ఖాళీ బెడ్ మాత్రమే ఉంది. ఆమెకి భయం వేసింది. ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆమెకి ఏమీ అర్థం కాలేదు. బయటకి వచ్చేసరికి చుట్టూ ఎక్కడ చూసినా పెద్ద డిసాస్టర్ జరిగినట్టుగా ఉంది. అందరూ ఒక్కసారిగా కనిపించకుండా పోయినట్టుంది. ఆమె ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళింది. అక్కడ కూడా ఎవరూ లేరు. ఒక సోడా బాటిల్ తీసుకుని తాగింది. నేలపై కూర్చుని ఆలోచించింది, ఇప్పుడేం చేయాలి? అప్పుడే హార్న్ శబ్దం వినిపించింది. ఆమె వెంటనే బయటికి పరుగెత్తింది. 2 వ్యక్తులు కనిపించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే వెంబడించింది. వాళ్లను ఆపగా వారు కూడా అదే చెప్పారు. మేము కూడా లేచేసరికి ప్రపంచం ఖాళీగా ఉంది. వాళ్లకు ఒకరినొకరు తెలియకపోయినా కలిసి ఉండడం వాళ్లకు కాస్త సేఫ్ అని అనిపించింది. ముగ్గురు కలిసి మిగతా మనుషులను వెతకడానికి బయల్దేరారు. కానీ ఎవరో వాళ్లను గమనిస్తున్నట్టుగా అనిపించింది. తర్వాత వాళ్లు ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి వెళ్లారు. అక్కడ నేలపై ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. దగ్గరగా వెళ్లేసరికి ఒక మనిషి కనిపించాడు. అతను ఏమీ మాట్లాడకుండా తన సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు. ముగ్గురు కూడా సైకిళ్లతో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు తిరిగారు. కానీ ఎవరూ కనిపించలేదు. చివరికి వాళ్లకు ఒక బోర్డు కనిపించింది, హెల్ప్ అని రాసి ఉంది. వెంటనే ఆ బిల్డింగ్ లోకి వెళ్లారు. సెక్యూరిటీ కెమెరా నుంచి ఒక వాయిస్ వచ్చింది, మీ దగ్గర ఉన్న ఆయుధాలు కింద పెట్టండి. వాళ్లు చెప్పినట్లు చేశారు. కొద్దిసేపటికి లిఫ్ట్ తలుపు తెరుచుకుని ఒక అబ్బాయి బయటకి వచ్చాడు. అతను కూడా మనుషులను వెతుకుతున్నాడని తెలిసింది. అతను వాళ్లను ఒక అండర్ గ్రౌండ్ గ్యారేజ్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు స్పోర్ట్స్ కార్లలో కూర్చుని ఖాళీ సిటీ స్ట్రీట్స్ లో తిరగసాగారు. ఒక అబ్బాయి లౌడ్ స్పీకర్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. వాళ్లు 100 మైళ్ల దూరం తిరిగారు. అయినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అప్పుడు వాళ్లు చూశారు చాలా భయంకరమైన విషయం.